అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వైశాఖ మాసం రేపు 17వ తారీఖు నుంచి మొదలైపోయింది. 17వ తారీఖు నుంచి మే 16వ తారీఖు దాకా వైశాఖ మాసం ఉంటుంది. ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. ఈ వైశాఖ మాసానికి సమానమైన మాసం లేదు అంటారు. గంగా నదికి సమానమైనటువంటి తీర్థము లేదు అని మనకి పురాణ వచనం. అయితే ఈ వైశాఖ మాసం అంతా కూడా మనం ఏ మంత్రాన్ని జపించాలి, ఏ పూజలు చేయాలి, మరి వైశాఖ మాసంలో కార్తీక మాసంలో ఎలాగైతే స్నానానికి ఎక్కువ విశేష ప్రాధాన్యత ఉందో అలాగే ఈ వైశాఖ మాసానికి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మాసంలో ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయడంతో పాటు సూర్యునికి ఎర్ర చందనము, ఎర్ర అక్షతలు, మందార పూలతో అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అది సూర్య నమస్కారాలు అంటే మీకు ఇష్టమైనటువంటి ఒక నామాన్ని పట్టుకుని ఓం శ్రీ సూర్యదేవాయ నమః సూర్యనారాయణమూర్తికి ఎదురుగుండగా అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది. ఈ వైశాఖ మాసంలో ఒంటిపూట భోజనం చేయమంటారు. ఒంటిపూట భోజనం చేయడం లేకపోతే నక్తం చేయడం అది చాలా ముఖ్యమైనది. అయితే ఈ వైశాఖ మాసంలో విష్ణు ప్రీతిగా తులసి దళాలు ఎక్కువ ఉపయోగించాలి. తులసితో అర్చన చేయాలి. వైశాఖ మాసం విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అందుకనే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. అందుకని ఈ వైశాఖ మాసంలో చేయవలసినటువంటి విశేష పూజా విధానము, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ వస్తువులు కొంటే మనకు అఖండమైనటువంటి లాభం కలుగుతుంది, అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వైశాఖ మాసం ఎందుకు ఇంత విశేషమైనది అని చెప్తున్నారు అంటే, ఈ వైశాఖ మాసంలోనే నృసింహ జయంతి వస్తుంది, పరశురామ జయంతి వస్తుంది, బుద్ధ పూర్ణిమ, అలాగే అక్షయ తృతీయ, ఇలా ఎన్నో రకాలైనటువంటి పండుగలు. ఎంతో మంది మహానుభావులు కూడా ఈ వైశాఖ మాసంలోనే జన్మించడం జరిగింది. అందువల్ల ఈ వైశాఖ మాసానికి అంత విశేషమైనటువంటి ప్రాచుర్యం కలిగిందనమాట. అయితే ఈ వైశాఖ మాసం అంతా కూడా స్నానం చేయలేని వాళ్ళు కనీసం ఏకాదశి నుంచి మొదలుకొని 5 రోజుల పాటు ప్రాతఃస్నానం చేసినా కూడా వైశాఖ మాసం ఫలితాన్ని అంతటినీ కూడా ఇచ్చేస్తాను అంటుంది స్కాంద పురాణం. సమస్తము కూడా అంటే అశ్వమేధ యాగం చేస్తే ఎంతటి పుణ్యం అయితే లభిస్తుందో అంతటి పుణ్యం కూడా లభిస్తుంది. వైశాఖ మాసంలో ప్రాతకాలంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు ఎన్నో కోట్ల జన్మల నుంచి ఆర్జించుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమూలంగా నశించిపోతాయి. నశించిపోవడమే కాకుండా పుత్ర పౌత్ర ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి స్కాంద పురాణం చెప్తుంది. కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి 10 రోజులు చేయడానికి సమర్థత లేని వాళ్ళు కనీసం త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో అయినా సరే చెయ్యాలి అని చెప్పి నారద మహర్షి చెప్తారు. అందుచేత ఈ వైశాఖ మాసంలో మనం ఏ కొద్ది పుణ్యం చేసినా అది మనం పూర్వజన్మలో ఏ చెడు కర్మలు అయితే చేసుకుంటామో ఆ చెడు కర్మలన్నీ కూడా నశింపచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఈ వైశాఖ మాసం అన్నది క్యాలెండర్లో ఒక్క నెల మాత్రమే కాదు. ఈ మాధవ మాసం వైశాఖ మాసంతో సమానమైనటువంటి మాసం లేదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా స్నానం చేశాక ఓం మాధవాయ నమః అన్న నామాన్ని కనీసం 108 సార్లు ప్రతిరోజు జపించుకుంటే ఈ వైశాఖ మాస ఫలితం అంతా కూడా దక్కి తీరుతుంది. అలాగే భూశయనం చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవరైనా ఈ పూజ చేసేవాళ్ళు ఒక వ్రతంగా చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించవచ్చు. లేకపోతే మీకు వీలైనట్టుగా పూజాది కార్యక్రమాలు, దాన ధర్మాలు చేయాలి. ఈ వైశాఖ మాసం ఎండాకాలంలో వస్తుంది కాబట్టి ఎండాకాలంలో అవసరమైనటువంటి వస్తువులు లేని వాళ్ళకి కనుక దానం చేసినట్లయితే అది అఖండమైనటువంటి తరగని పుణ్యం మనకు ప్రాప్తింపజేస్తుంది. చెప్పులు, గొడుగు, మంచినీరు, మజ్జిగ ఇలాంటివన్నీ దానం చేయాలి. అలాగే ఈ వైశాఖ మాసంలో శివాభిషేకం చేయించుకోవడంతో పాటు శివలింగానికి పైన దారాపాత్ర ఏర్పాటు చేసినట్లయితే ఎన్ని చుక్కలైతే శివలింగం మీద పడతాయో అన్ని కల్పాంతాలు శివ సాన్నిధ్యంలో ఉంటారు అని చెప్తారు. ప్రతిరోజు ఎవరైతే ఈ వైశాఖ మాసంలో విష్ణువుకు తులసితో అర్చన చేస్తారో వాళ్ళకి ఉద్యోగ వ్యాపారంలో ఉండేటటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి వాళ్ళు ఇంకా ఎక్కువ గ్రోత్ ఉంటుందన్నమాట వాళ్ళకి. అలాగే అక్షయ తృతీయ నాడు మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పుణ్యమైనటువంటి జపం చేసుకోవడానికి, ఒక మంత్ర జపాన్ని గురువు దగ్గర నుంచి పొందడానికి చాలా విశేషమైనటువంటి మాసం. ఈ వైశాఖ మాసంలో స్నాన సంకల్పం చేసుకుని కనుక వైశాఖ మాస స్నానం చేసినట్లయితే అధికమైనటువంటి ఫలితం. ఒకవేళ మీకు అటువంటి నామాలు కనుక అటువంటి స్నాన సంకల్పం చేసుకోవడానికి మీకు మంత్రం కనుక రాకపోతే కనీసం గంగాదేవి యొక్క 12 నామాలు అవేంటంటే నందిని, నళిని, సీత, మాలిని, మహాపగ, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా త్రిపథగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి అన్నటువంటి 12 నామాలు స్మరించుకుంటూ మనం స్నానం చేసినట్లయితే
చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అనడంలో సందేహం లేదు. కాబట్టి వైశాఖ మాసంలో మనం ఏ వస్తువులు కొనకూడదు, ఏ వస్తువులు కొనొచ్చు అంటే అసలు ముఖ్యంగా వైశాఖ మాసంలో ఉప్పు వాడొద్దంటుంది శాస్త్రం. ఉప్పు వాడకుండా ఎవరైతే గోదానం చేస్తారో వాళ్ళు రాజు అవుతారట. కాబట్టి వైశాఖాన్ని ఐశ్వర్య మాసం అని కూడా అంటారు. ఎవరైతే ఈ వైశాఖ మాసంలో ఎక్కువగా పూజాధికాలు, దాన ధర్మాలు చేస్తారో వాళ్ళకి అధికారము, ఐశ్వర్యము కూడా వరిస్తుంది అంటారు. అలాగే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం గానీ, ఒక పూట భోజనం చేయడం గానీ చేస్తే చాలా మంచిది. హరినామస్మరణ విడవకుండా యథాశక్తి చేస్తూ గోదానం చేసే వాళ్ళకి శాశ్వతంగా శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యం లభిస్తుంది అనడంలో సందేహమే లేదు. వైశాఖ మాసం అనంత పుణ్య ఫలితాలనిచ్చేటటువంటి మాసం. ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి తిథిని అక్షయ తృతీయ అంటారు. దీన్ని సౌభాగ్య తిథి అని కూడా అంటారు. అలాగే అసలు ఏం చెయ్యాలి అంటే యమధర్మరాజ కృత శివకేశవ అష్టోత్తర శతనామాలను పఠిస్తే చాలా మంచిది వైశాఖ మాసంలో. అలాగే లలితాదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఎవరికైనా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి. ఆ స్వయం పాకంలో గుమ్మడికాయ, ఆనపకాయ వంటి కూరలతో కలిపి దానం ఇస్తే చాలా మంచిది. బియ్యము, వీలైతే కొంచెం బంగారం కానీ, కొంచెం వెండి కానీ అలాంటివి శక్తి కొలది దానం ఇస్తే అమ్మవారు అక్షయ ఫలితాలను మన ఖాతాలో వేసేస్తారు. అలాగే అక్షయ తృతీయ నాడు ముత్తైదుకి శక్తి కొలది దానం చేస్తే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సౌభాగ్యంతో, సౌభాగ్యం అంటే కేవలం బొట్టు పువ్వులనే కాదు, ఇల్లెప్పుడూ కూడా కళకళలాడుతూ ఉంటుంది. భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు నవగ్రహాలకి 27 కానీ 108 కానీ ప్రదక్షిణలు చేస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు గురువుకి పూజ చేసి ఆ గురు ప్రదక్షిణ గనక చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఏ కోరిక కావాలి అంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. శక్తి ఉంటే బంగారం కొనుక్కోండి. శక్తి లేకపోతే కనుక ఖచ్చితంగా పసుపు కొమ్ములు, పసుపు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. ఉప్పు, చీపిరి కూడా కొనుక్కుంటే అది ఐశ్వర్యప్రదం అవ్వడం. స్నానం చేశాక కొంచెం నీళ్లు కాకుండా ఎక్కువ నీళ్లు తీసుకుని ఎవరైతే రావి చెట్టు మొదలను బాగా తడుపుతారో వాళ్ళకి పితృదోషాలు పోతాయి. ఏ పనుల్లో అయినా ఆటంకాలు వస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. మనం 7 శనివారాల వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటూ ఉంటాం. ఈ మాధవ మాసం అందుకు అనువైన కాలం. కాబట్టి ఎవరైనా 7 శనివారాల వ్రతం చేసుకోవాలి అంటే ఈ వైశాఖ మాసంలో మొదలు పెట్టుకుని 7 శనివారాల వ్రతం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడూ కూడా ఈ వైశాఖ మాసంలో పొరపాటును కూడా ఇనప వస్తువులు కొనకూడదు. ఇనప వస్తువులు కనుక కొంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి శని యొక్క దృష్టి ఎక్కువ తీవ్రం అయిపోతుంది. కాబట్టి ఇనప వస్తువులు కొనకుండా చక్కగా మంచి వెండి, రాగి వస్తువులు కొనుక్కోవచ్చు. ఇంకా మిగతా ఏ వస్తువులైనా కొనుక్కోవచ్చు కానీ ఇనప వస్తువులు మాత్రం కొనకూడదు. అలాగే ఈ వైశాఖ మాసంలో మన ఇంట్లో తులసి మొక్కలో దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. వీలైతే 2 పూటలా దీపారాధన చేసుకుని శ్రీహరి నామస్మరణ విడవకుండా విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం. ఇంట్లో పసుపు కొమ్ము ఒక శుక్రవారం నాడు, ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు ఇంట్లో కాస్త పసుపు, కుంకుమ తెచ్చుకుని దేవుడి గదిలో కనుక పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది. వాళ్ళిద్దరికీ కూడా గొడవలన్నీ పోతాయన్నమాట. అలాగే ఎర్రటి గుడ్డలో కాస్త కళ్ళ ఉప్పు తీసుకుని అది మన ఈ వైశాఖ మాసంలో గుమ్మం దగ్గర పెట్టుకుంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా గుమ్మం దగ్గర 2 దీపాలు వెలిగించుకొని పెట్టుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. బియ్యపు పిండితో ఇంట్లో ముగ్గు వేసుకోండి. ఎప్పుడైనా సరే ఒక పవిత్రమైనటువంటి మాసం బియ్యపు పిండితో కనుక ఇంటి ముంగిట కనుక ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు అవుతుందన్నమాట. విశేషంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా గోశాల దగ్గర పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో గోశాలలు ఉంటున్నాయి కాబట్టి అక్కడ గనక ఆవునేతి దీపారాధన గనక చేసినట్లయితే పుణ్యం, కోటి జన్మల పాపాలన్నీ పోవడమే కాదు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనడంలో సందేహమే లేదు. ఈ రకంగా ఈ వైశాఖ మాసంలో మనం ఎంత పుణ్యకార్యం చేస్తే అంత పుణ్యం అక్షయం అవుతుంది మనకి. అక్షయమైపోదు, అక్షయం అవుతూ ఉంటుంది. అలాగే కాస్త పచ్చకర్పూరం బిళ్ళలు కూడా తీసుకుని మన బీరువాలో ఉండేటటువంటి వస్తువుల దగ్గర కనుక పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అలాగే ఈ వైశాఖ మాసంలో స్త్రీలు ముఖ్యంగా ప్రతిరోజు స్నానం చేశాక వాళ్ళ సౌభాగ్యం బాగుండాలి అని చెప్పి అనుకుంటూ శక్తివంతమైనటువంటి మంత్రం ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు కనుక జపించినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ కూడా పోతాయి. మామూలుగా మనం
నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం వైశాఖ మాసంలో కాదు, ఏ మాసంలోనైనా సరే. కానీ ఈ ఈ మాసంలో నువ్వుల నూనెతో పాటు కాస్త ఆవు నెయ్యిని కూడా జోడించి 5 ఒత్తులతో గనక మనం దీపారాధన చేస్తే అది విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇంటికి ముత్తైదుని పిలిచి, ఆ ముత్తైదుకి తాంబూలాన్ని ఇవ్వండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తాంబూలం మీ శక్తి కొలది పాదాలకి పసుపు రాసి ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘ సుమంగళిత్వం కలుగుతుంది. ఈ విష్ణు పూజలో మాత్రం తులసి ఖచ్చితంగా ఉండే తీరాలి. కాబట్టి వైశాఖ మాసం యొక్క విశిష్టత శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి వివరించారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ వైశాఖ మాసంలో సాధ్యమైనంత వరకు అనారోగ్య కారణాలతో పడుకుంటేనే తప్ప మిగతా కారణాలతో ఎవరు మధ్యాహ్నం నిద్ర చెయ్యకూడదు అంటుంది శాస్త్రం. ఈ వైశాఖ మాసంలో కంచు పాత్రను ఉపయోగించకూడదు. కంచు పాత్రలో గనక ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అని చెప్తారు. కాబట్టి వైశాఖ మాసంలో మీ ఇంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికైతేనేమి, విష్ణువు యొక్క చిత్రపటానికైతేనేమి చక్కగా గంధంతోనూ కుంకుమతోనూ అలంకరించి తిరునామాలు కూడా తీర్చిదిద్ది చక్కగా సాంబ్రాణి పొగ వేసుకోండి. ఇది చెప్పులని కనుక ఎవరికైనా దానం చేస్తామని తెలిసి తెలియకుండా చేసిన తప్పులన్నీ కూడా పోతాయి. మోక్ష ప్రాప్తి కలుగుతుంది. శుభ్రమైన వస్త్రాలు దానం చేసిన దీర్ఘాయుష్ కలుగుతుంది. మజ్జిగ దానం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది. అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. కానీ స్నానం చేసేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి గంగామాత యొక్క 12 నామాలు తలుచుకుంటూ స్నానం చేయండి. మీరు కష్టాలలో ఉన్న వాళ్ళకి సాధ్యమైనంత వరకు మీరు మాట సాయమో, ధన సహాయమో, వస్తు సాయమో చెయ్యండి. ఆవుకి పచ్చగడ్డినో, ఎండుగడ్డినో పెట్టండి. ఇలాంటి మన పుణ్యకార్యాలన్నీ చేస్తే ఇంక సంవత్సరం అంతా కూడా మనకి జీవితంలో ఏ కష్టమో రాకుండా ఉంటాము అనడానికి ఎటువంటి సందేహము లేదు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.